సంగారెడ్డి పట్టణంలోని 17వ వార్డు చింతలపల్లిలో భవానీమాత ఆలయ 9వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని 17వ వార్డు కౌన్సిలర్ జ్యోతి రాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అమ్మవారికి అలంకరణలు చేసి ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. 17వ వార్డు చింతలపల్లి హాస్టల్ గడ్డ గ్రామ ప్రజలకు 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మొదటగా ఈ భవానీమాత 9వ వార్షికోత్సవాల్లో భాగంగా నిన్న నుంచి ఈ రోజు వరకు కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. నిన్న వచ్చేసి హోమాలు, అభిషేకాలు, అన్నదాన ప్రసాదాలు ఇట్లాంటి కార్యక్రమాలు జరిపినాం. ఈరోజు వచ్చేసి అభిషేకం మరియు కుంకుమార్చన, ఇప్పుడు కొంచెం సేపట్లో బోనాలు కూడా సిద్ధం కానున్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇరిగిపల్లి, ముబారక్పూర్, తలపగూర్, గంజిగూడెం ఇట్లాంటి గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చి భవానీమాత యొక్క తీర్థప్రసాదాలు మరియు ఆశీర్వచనాలు తీసుకొని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. 21, 22 ఇప్పుడు 21 పూజలు అవి సాంబ్ల వరకు. ఇప్పుడు ఈరోజు మాత బోనాలు అవి తీసుకొని చింతపూరం, హాస్టల్ కలబుర్గి ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ వచ్చి భవానీమాత ఆశీర్వాదం తీసుకున్నారు. నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల క్రితం నుంచి నాకు అమ్మవారి గుడి తెలుసు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాలకు అమ్మవారు చాలా బాగా చేసిరని నాకు అభిప్రాయం. ఎందుకంటే అప్పటి నుంచి నేను చూసిన కాబట్టి చెప్తున్నా. అంత క్రితము ఏముందని తెలియదు. కాబట్టి చుట్టుపక్కల గ్రామాలందరూ ఇక్కడ వచ్చి అమ్మవారిని మొక్కి వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిందని చెప్పేసి గ్రామ ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చేసి పూజలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్ని కట్టుకొని మహా గొప్పగా జాతర చేసుకుంటున్నాము. ఇక్కడ 9 సంవత్సరాల నుంచి, గత 9 సంవత్సరాల నుంచి అమ్మవారి గుడి నిర్మించుకొని 9 సంవత్సరాల నుంచి అమ్మవారికి పూజలు చేసుకుంటున్నాము. అయితే ఒకరోజు బోనాలు, ఒకరోజు హోమము కార్యక్రమం జరుగుతుంది. సెకండ్ రోజు కుంకుమార్చన, బోనాల కార్యక్రమాలు చేపించుకొని అమ్మవారికి కొలుసుకుంటాము.